అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం గాథలో చెప్పిన ప్రకారంగా అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితాదేవి యొక్క ఆవిర్భావాన్ని, చరిత్రని సవివరంగా చెప్పి ఆ అమ్మవారిని ఉపాసన చేసేటువంటి మంత్రాన్ని, దానికి సంబంధించిన యంత్ర విషయాలు, వాటికి సంబంధించిన ఉపాసనా భాగములు ఇత్యాదులన్నింటినీ వివరంగా తెలియజేశాడు హయగ్రీవస్వామి. అంతా విన్న తర్వాత అగస్త్యుడు అడుగుతున్నాడు, అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం. అశ్వానన, అశ్వముఖం కలిగినటువంటి ఓ మహాబుద్ధే, గొప్ప జ్ఞానివైన సర్వశాస్త్ర విశారద హయగ్రీవ, లలితాదేవి యొక్క చరిత్రని చక్కగా తెలియజేశారు మీరు. ఎటువంటి చరిత్ర అంటే పరమాద్భుతం, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటిది. ఏమిటా ఆశ్చర్యం? దేవత ఆవిర్భవించి రాక్షస సంహారం చేయడంలో ఆశ్చర్యమేముంది? కానీ ఆశ్చర్యమైన విషయం ఎంతో ఉంది అన్నమాట. అత్యంత ఆశ్చర్యకరమైన విషయములు దాచుకున్నటువంటి రహస్య గాథ ఈ లలితాదేవి యొక్క గాథ. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఆ వివరణ అంతా ఎంతో ఆనందం కలిగించింది ఓ హయగ్రీవ. పూర్వం ప్రాదుర్భవో మాతుః తత పట్టాభిషేచనం భండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదితః. అంటే లలితా సహస్రనామం చెప్పే వరకు కూడా హయగ్రీవుడు ఏమిటేమిటి చెప్పాడో అవన్నీ ఇక్కడ అగస్త్యుడు ఒకసారి గుర్తు చేసుకుని చెప్తున్నాడు. పూర్వం ప్రాదుర్భవో మాతుః, అమ్మ యొక్క ప్రాదుర్భావము. దేవతలందరూ కలిసి అమ్మా నువ్వే జగదేక సామ్రాజ్ఞివి అని గుర్తించి అమ్మవారికి పట్టాభిషేకం చేయడము, అమ్మ బయలుదేరి భండాసురుణ్ణి సంహరించడము, ఇవన్నీ విస్తరంగా చెప్పారు. తర్వాత అమ్మ యొక్క నివాసమైన శ్రీపురము, శ్రీనగరము ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా వర్ణించారు. వర్ణితం శ్రీపురమపి మహావిభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్య మహిమా వర్ణితాస్తథా. అమ్మవారికి సంబంధించిన మంత్రము, దానికి అవసరమైనటువంటి న్యాసాదులు ఇవన్నీ తెలియజేశారు. అదేవిధంగా మహాయాగము, పూజాఖండము, పురశ్చరణ ఖండము అని ఉపాసనకు అవసరమైన అంగములు, ఉపాంగములు ఇవన్నీ తెలియజేశారు. కానీ తత్రమే సంశయోజాతో హయగ్రీవ దయానిధే కిం వా త్వయా విస్మృతం తత్ జ్ఞాత్వా వా సముపేక్షితం. అన్నీ తెలియజేశారు కానీ ఒక్కటి మాత్రం తెలియజేయలేదు. మరచిపోయారా లేక నా ఎడల ఉపేక్షించారా అని అడుగుతున్నాడు. అంటే ఒక విద్యను అడిగేటప్పుడు ఎటువంటి వినయంతో అడగాలో ఇక్కడ అగస్త్య మహర్షి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎటువంటి వాడు అగస్త్యుడు? మనం కాశీ వైభవం చెప్పుకున్నప్పుడు కూడా ఆ మహాత్ముని గురించి చెప్పుకున్నాం. అటువంటి మహాత్ముడు హయగ్రీవుని ముందు ఎంత వినయంగా అడుగుతున్నాడో చూడండి. కిం వా త్వయా విస్మృతం తత్ జ్ఞాత్వా వా సమవేక్షితం. నన్ను ఉపేక్షించారా? మమ వా యోగ్యత నాస్తి శ్రోతున్నామ సహస్రకం కిమర్థం భవతానోక్తం తత్రమే కారణం వద. నాకు మీరు సహస్రనామముల గురించి తెలియజేయలేదు. అన్నీ వివరించారు కానీ సహస్రనామాల గురించి మాత్రం తెలియజేయలేదు. ఆ తెలియజేయకపోవడానికి కారణం ఏమిటి? మరచిపోయారా లేక నన్ను ఉపేక్షించారా? అది వినడానికి నేను యోగ్యుణ్ణి కానా అని అడుగుతున్నాడు. అంటే ఒక మహావిద్యను వినడానికి తగిన అర్హత ఉండాలన్నమాట. మనకిప్పుడు పుస్తకాల్లో దొరుకుతోంది కదా అని లలితా రహస్యనామములు, సహస్రనామములు అనగానే ఏదో మామూలు విషయం అనుకోరాదు. ఎంతో దివ్యమైన, అత్యంత పుణ్యము వల్ల మాత్రమే లభించేటువంటి మహావిద్య లలితా సహస్రనామం అంటే. అందువల్ల అడుగుతున్నాడు ఇక్కడ అగస్త్య మహర్షి, మమ వా యోగ్యత నాస్తి శ్రోతున్నామ సహస్రకం. నాకు యోగ్యత లేదా? కిమర్థం భవతానోక్తం తత్రమే కారణం వద. ఎందుకు నాకు తెలియజేయలేదో దానికి కారణాన్ని చెప్పండి అని అంటున్నాడు. అంటే ఇంత చెప్తూ దాన్ని మాత్రం దాచిపెట్టాడనమాట, ఒక మహారహస్య విషయాన్ని. ఎందువల్ల అలా దాచిపెట్టారో మహానుభావ తెలియజేయండి అని ఎప్పుడైతే ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. ఈ విధంగా ఎప్పుడైతే హయగ్రీవుడు అగస్త్యుని చేత అడగబడ్డాడో అప్పుడు కొంతసేపటికి అన్నట్ట హయగ్రీవుడు, లోపాముద్రాపతే గస్త్య సావధానమనాశృణు. ఓ అగస్త్య, సావధాన చిత్తుడివై విను. ఈ మాటలను కూడా దాటి వెళ్ళిపోకూడదు.
ఎలా వినాలో చెప్తున్నాడు. సావధానమైనటువంటి బుద్ధితో, ఏకాగ్రమైన బుద్ధితో విను. ఇక్కడ అగస్త్య అనే సంబోధనకు ముందు లోపాముద్రాపతే అని సంబోధించాడు. లోపాముద్రాపతివైన ఓ అగస్త్య సావధానమతివై విను అన్నాడు. అంటే ఇక్కడ అగస్త్యుని యొక్క విశేషము లోపాముద్రాపతి అన్నమాట. లోపాముద్రక భర్తవైన అగస్త్య, అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర అన్నమాట. అంటే ఇప్పుడు అగస్త్యుడికి ఈ సహస్రనామం చెప్పడానికి ఒక విధంగా అర్హత లోపాముద్ర వల్ల వచ్చిందా అనిపిస్తుంది మనకి. ఆ లోపాముద్ర మహాపతివ్రత శిరోమణి, పైగా శ్రీ విద్యోపాసకురాలు. శ్రీ విద్యలో అంగదేవతల్లో ఒక దేవత కూడా. శ్రీ విద్యకు సంబంధించిన మంత్రాలలో మొత్తం దీక్షామంత్రములు కొన్ని ఉన్నాయి పూర్ణ దీక్షలో. అందులో లోపాముద్రకు సంబంధించినటువంటి మంత్రం కూడా చెప్పబడింది. ఇది ఒక రహస్యం అన్నమాట. అంటే అమ్మవారు తన ఉపాసకురాలికి ఎటువంటి స్థానం ఇచ్చారంటే తన మంత్ర విద్యలో ఒక భాగంగా చేశారనమాట. అంత స్థానాన్ని ఇచ్చారు. అటువంటి లోపాముద్రక పతి అయిన వాడు అగస్త్యుడు. అంటే అగస్త్యుని యొక్క తపస్సు వల్ల తెచ్చుకున్న అర్హతే కాక అమ్మవారికి అత్యంత అయినటువంటి లోపాముద్రకి పతి అయిన వాడు కనుక మరింత అర్హత సంపాదించుకున్నాడనమాట. ఇదే విశేషం. ఇక్కడ మహానుభావులు ఇంకా ఈ పురాణ ఆధారంగా చెప్తారు. ఎప్పుడైతే నేను అర్హుణ్ణి కానా సహస్రనామం వినడానికి అని అగస్త్యుడు అడిగితే అప్పుడు హయగ్రీవుడు ఒక్కసారి ధ్యానం చేస్తాడట. ఆ ధ్యానంలో అమ్మవారు చెప్తుందిట, మన లోపాముద్ర యొక్క భర్తే కదా కానీ చెప్పు అన్నదిట. అలా అమ్మ అనుమతిస్తే అప్పుడు చెప్తున్నాడు హయగ్రీవుడు. అంటే అమ్మవారు అనుమతిస్తే కానీ గురువు నోటంట మాట రాదనమాట. అమ్మవారి అనుమతి లేనిది, అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిది, ఎన్నో జన్మల పుణ్యము లేనిది అమ్మవారిని స్తోత్రించాలనే బుద్ధి కూడా పుట్టదు. ఇప్పుడు అమ్మవారు అనుగ్రహించారు, అది లోపాముద్రని చూసి. అలా అనుగ్రహించి చెప్పమంటే అప్పుడు హయగ్రీవుడు చెప్తున్నాడు, లోపాముద్రాపతే అగస్త్య సావధానమనాశృణు నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. ఎందుకు చెప్పలేదో చెప్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఇవి రహస్యములేని నామముల సుమా. రహస్యమితి మత్వాహం నోక్తవాంస్తే నచాన్యధ. రహస్యములేని నామములు కనుక నేను చెప్పలేదన్నాడు. అంటే రహస్యములంటే చాలా గుప్తంగా దాచవలసినవి. ఏదైతే మహాశక్తివంతంగా ఉంటాయో వాటిని గుప్తంగా దాచి ఉంచాలి. అయితే మరి ప్రకటిస్తున్నామే అంటే ఎన్నో రహస్యములు దాచుకున్న నామములు ఇవి అని తెలుసుకుని సావధాన చిత్తంతో ఏకాగ్రంగా ఉపాసించవలసినవి అని తెలుసుకోవాలి. ఆ గౌరవభావం ఏర్పడాలి. అందువల్ల ఇక్కడ రహస్య శబ్దం చెప్పాడు. పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్ తత్తే వదామ్యహం. ఇటువంటి రహస్యమైన నామములను నీకు చెప్తున్నానంటే నీలో ఒక అర్హత ఉంది, ఆ అర్హత చేత చెప్తున్నాను. అంటే ఆ అర్హత ఉన్నవాడి దగ్గర మాత్రం చెప్పవచ్చు అనమాట. ఆ అర్హత లేకపోతే చెప్పకూడదు. ఏమిటా అర్హత అంటే భక్త్యా పృచ్ఛతే, భక్తితో అడిగేవు గనక. అంటే ప్రశ్న ఎలా అడగాలి? భక్తితో అడగాలి. కాలక్షేపంతోనూ కుతూహలంతోనూ అడగకూడదనమాట. తపనతో అమ్మవారి యొక్క దివ్యనామాలు కావాలని తపించి చదివితే ఆ నామాల్లో ఉన్నటువంటి ఆ రహస్యం గోచరిస్తుంది. అంతేగాని కాలక్షేపంగానో ఏదో కూర్చుని చదివేయడం కాదు. అటువంటి తపన, అటువంటి భక్తితో ప్రతి నామాన్ని అనుసంధానం చేయాలి. అటువంటి భక్తి నీకు ఉంది గనక, అటువంటి భక్తితో అడిగేవు గనక తస్మాత్ తత్తే వదామ్యహం, నేను నీకు తెలియజేస్తున్నాను. నువ్వు కూడా ఇప్పుడు నీకు చెప్పాను కదా అని ఎవరు పెడితే వారికి చెప్పక సుమా ఈ రహస్యనామాల్ని. బ్రూయా శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః భవతాన ప్రదేయం స్యాదభక్తాయ కదాచన. భక్తుడు కానివాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రహస్యనామాలను ఇవ్వరాదు. అంటే రహస్యనామాలు అనుష్ఠానం చేయడానికి ప్రధానమైన అర్హత భక్తి. అంటే అమ్మవారి చరణములే గతి అని ప్రేమపూర్వకంగా ఆశ్రయించడమే భక్తి. అది ఉన్నవాడికే ఈ సహస్రనామాల గురించి చదవడానికి కానీ అనుష్ఠానం చేయడానికి కానీ అర్హత ఉంటుంది. నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కర్హిచిత్ శ్రీ మాతృభక్తియుక్తాయ శ్రీ విద్యారాజవేదినే ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం. నా శఠాయ నా దుష్టాయ, మొండివాడికి, మూర్ఖుడికి, దుష్టుడికి, విశ్వాసం లేనివాడికి ఎట్టి పరిస్థితుల్లోని ఈ నామాలు ఇవ్వరాదు అని. ఎందుకంటే వాడికి ఆ అక్షరాలుగానే కనబడతాయి తప్ప ఆ అక్షరాల్లో దాగిన అక్షరశక్తి మాత్రం వాడికి గోచరించదు. గోచరించక వాడు దాన్ని ఇంకొకలా భావించేటటువంటి అవకాశం ఉంటుంది. దాని దివ్యత్వం తెలియక, దేవతల యొక్క తత్వం తెలియకుండా తిరిగేవాడికి ఆ దేవతానుగ్రహం ఎలా లభిస్తుంది? అందువల్ల ఎటువంటి శిష్యుడికి చెప్పాలంటే భక్తుడైనటువంటి వాడికే తెలియజేయాలి. ఇది ఆత్మవిద్య గనక ఆత్మవిద్యకు అర్హతలు ఎక్కువ అవసరం. ఆ అర్హతే భక్తి అనేటువంటిది.
ఇదే విషయం ఇది మనం చదువుతూ ఉంటే భగవద్గీత కూడా గుర్తుకొస్తుంది మనకి. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అర్జున ఇది ఎవరు పడితే వారికి చెప్పరాదు సుమా అన్నాడు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన, తపస్వి కానివాడికి భక్తుడు కానివాడికి ఇది చెప్పరాదు అని చెప్పాడు. అంటే భగవద్గీత కూడా తపస్వికి భక్తుడికి అర్థమవుతుంది. తపస్వి అంటే నిరంతరం ఆ పరతత్వం గురించి తపించిపోయేవాడు తపస్వి. ఆ తపన ఉండాలి, ఆ తపనతో కూడిన భక్తి ఉండాలి. భక్తి అంటే శరణాగతి, భగవంతుడే సర్వస్వము అని నమ్మి ఆశ్రయించే బుద్ధి. ఈ రెండూ ఉన్నవాడికే ఆత్మవిద్య చెప్పాలి, ఏ విద్యనే చెప్పాలి. అలాంటి ఆత్మవిద్య అయినటువంటి సహస్రనామములు అంటే కేవలం నామాల కూర్పు కాదు, మనకు తెలియని ఎన్నో దివ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి అని గ్రహించడం, అది ఈ రహస్యం అనే మాట చెప్తుంది. ఎన్నో నామాలు మనకున్నాయి, సహస్రనామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, కానీ వేటికి లేని విశేషం లలితా సహస్రనామాలకు ఉంది. అదేమిటి? రహస్యం అనే పేరు. లలితా రహస్య సహస్రనామములు అంటారు, లేదా లలితా సహస్ర రహస్యనామములు అని కూడా అనవచ్చు. అవి రహస్యనామములు. రహస్యములు అంటే ఎన్నో దివ్యమైన అర్థాలను గర్భీకరించుకున్నటువంటి నామములు అన్నమాట. అంటే మనకు అంతు తెలియని అద్భుతములు లోపల దాచుకున్నటువంటి దివ్యనామములు. మాతృభక్తి యుక్తునికి మాత్రమే వీటిని ఉపదేశించాలి సుమా అని చెప్పి, తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం యథేస్య పఠనాత్ దేవి ప్రియతే లలితాంబిక. ఈ నామములు పఠనం చేయడం వల్ల లలితాంబిక పరాభట్టారిక జగజ్జనని ప్రియతే సంతోషిస్తుంది సుమా. అమ్మ ప్రీతి చెందుతుంది ఈ నామముల వలన. అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రీయతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాదని సంకీర్తయేదిదం. ఇతర నామములు వేటి వల్ల అమ్మ అంత ఆనందించదు, కానీ లలితా సహస్రనామ పఠనం వల్ల అమ్మ సంతోషిస్తుంది. కనుక అమ్మ ప్రీతి కోసం శ్రీమాతు ప్రీతయే, శ్రీమాత యొక్క ప్రీతి కోసం దీన్ని అనుసంధానం చేయాలి. ఇదం నామ సహస్రం తు కీర్తయే నిత్యకర్మవత్. దీనిని నిత్యకర్మగా నిత్యము అనుసంధానించవలసినది. చక్రరాజార్చనం దేవ్యా జపో నామ్నాంచ కీర్తనం భక్తస్య కృత్యమేతావత్ అన్యదభ్యుదయం విదుహు భక్తస్యావశ్యకమిదం నామ సహస్ర కీర్తనం. నిత్యము చక్రార్చన చేసి, అంటే శ్రీచక్రార్చన చేసి దానికి సంబంధించిన మంత్రములను జపం చేసి ఆ తర్వాత ఈ సహస్రనామములను భక్తితో కీర్తించాలి అనే విధి విధానాన్ని చెప్తున్నారు. తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభ సంభవ పురా శ్రీ లలితాదేవి భక్తానాం హితకామ్యయా. అసలు ఈ సహస్రనామములు ఎలా ఆవిర్భవించాయో చెప్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి విశేషము గొప్పతనము ఏమిటో తెలియజేస్తూ ఒక ఘట్టాన్ని చెప్తున్నారు హయగ్రీవుల వారు అగస్త్యునికి. ఒకప్పుడు శ్రీ లలితాదేవి నిండు కొలువు తీరి ఆ మణిద్వీపంలో భక్తానాం హితకామ్యయా, భక్తుల యొక్క హితాన్ని కోరినదై వసిన్యాది వాగ్దేవతల్ని ఆజ్ఞాపించిందిట. వాగ్దేవీర్ వసినీ ముక్షా సమాహూయేదమబ్రవీత్ వాగ్దేవతా వసిన్యాద్యా శృణుధ్వం వచనం మమ. అలా కొలువు తీరినటువంటి జగదంబిక వాగ్దేవతలైనటువంటి వసిని మొదలైనటువంటి 8 మంది దేవతలు, వారిని పిలిచి తన యొక్క దివ్యతత్వాన్ని తెలియజేసేటువంటి నామాలని చెప్పమని వారిని ఆజ్ఞాపించింది వాగ్దేవతల్ని అమ్మ జగదంబ లలితాంబిక. వాగ్దేవత వశిన్యాద్యా శృణుధ్వం వచనం మమ అంటే ఈ సహస్రనామములు మానవ నిర్మితములు కావు, సాక్షాత్ వాగ్దేవతలు పలికినటువంటి దివ్యమైనటువంటి 1000 నామాలన్నమాట. భవత్యోమత్ ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయః మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితా. ఎవరి వాగ్దేవతలు అంటే 8 మంది వాగ్దేవతలు వీరు. ఈ 8 మంది కూడా అమ్మవారి నుంచి వచ్చినటువంటి శక్తులే. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ తప్ప ఇంకెవరూ చెప్పలేరు. పరాశక్తి వైభవం పరాశక్తికే ఎరుక. అందువల్ల ఆ శక్తి నుండి వచ్చిన శక్తులు మాత్రమే ఆ శక్తి గురించి తెలియజేయగలవు గనక అమ్మవారి నుంచి వచ్చినటువంటి 8 వాక్శక్తులు వశిన్యాది వాగ్దేవతలు. వీరి అనుగ్రహం చేతనే ఎవరికైనా సరే వాక్కులు వస్తాయన్నమాట. అమ్మవారిని ఉపాసించే వారికి సరి అయిన వాక్ సంపదనిచ్చేటువంటి దేవతలు ఈ 8 మంది. వారితో చెప్తున్నది అమ్మ, మీరు నా యొక్క అనుగ్రహం చేత వాగ్విభూతులను కలిగి ఉన్నారు, నా భక్తులకి వాగ్విభూతులను ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా నా తత్వము, నా చక్ర రహస్యములు ఇత్యాదులని తెలిసిన వారు మీరు.
మచ్చక్రస్య రహస్యజ్ఞ మమ నామపరాయణా మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వహ. శ్రీచక్రము యొక్క రహస్యములు తెలిసిన వారు వీరు, నా నామముల ఎడల ఎల్లవేళలా ఆసక్తి కలిగినటువంటి వారు మీరు. అందువల్ల దివ్యములైన నామములతో స్తోత్రములు కూర్చగలిగే శక్తి మీకు మాత్రమే ఉన్నది. కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకై ఏన భక్తైస్తుతాయామే సద్య ప్రీతి పరాభవేత్. అందువల్ల ఆ నామాంకితమైన స్తోత్రాన్ని చేయమన్నది. అంటే ఏవైతే దివ్య రహస్యనామములు ఉన్నాయో ఆ రహస్యనామములన్నీ కూర్చిన స్తోత్రమును ఈ వాగ్దేవతల చేత చేయించడానికి అమ్మ ఇప్పుడు ఆజ్ఞాపించిందనమాట. ఏ నామములైతే ఏ స్తోత్రమైతే గానం చేస్తే నేను ప్రీతి చెందుతానో అటువంటి స్తోత్రమును గానము చేయమని చెప్పినది. అంటే పూర్ణ అర్థగాంభీర్యంతో రహస్య విజ్ఞానంతో కూడినటువంటి స్తోత్రమే అమ్మవారిని ఆనందింపజేస్తుంది. అటువంటి దివ్య స్తోత్రాన్ని గానం చేయమని వశిన్యాది వాగ్దేవతల్ని అమ్మ ఆజ్ఞాపించినది. అప్పుడు ఆ వశిన్యాది వాగ్దేవతలు అమ్మని ఉపాసన చేసి ఆ రహస్య నామములతో స్తోత్రాన్ని ఏర్పాటు చేశారట. ఆ ఏర్పాటు చేసిన స్తోత్రము ప్రపంచానికి తెలియజేయడానికి అమ్మ ఎటువంటి సభాభవనంలో కూర్చుని ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. స్వసేవావసరం ప్రాదాత్ సర్వేషాం కుంభ సంభవ సేవార్థమాగతాస్తత్ర బ్రహ్మాణి బ్రహ్మకోటయ. మణిద్వీపంలో అమ్మ నిండు కొలువు తీరి ఉండగా అనేక మంది దేవతలు అక్కడ పరివేష్టించి ఉన్నారు. అనేక బ్రహ్మాండముల నుంచి అనేక మంది దేవతలు వచ్చారట. అంటే ఒక్కొక్క బ్రహ్మాండాన్ని నడపడానికి కొంతమంది దేవతలు ఉంటారు. ఇలాంటి బ్రహ్మాండాలు లెక్కలేని ఉన్నాయన్నమాట. మనం కొన్ని మేడిపండు అని వినుంటాం. ఆ మేడిపండు లోపల అనేక పురుగులు ఉంటాయి. అందులో ఉన్న పురుగులకి ఆ మేడిపండే ప్రపంచం. కానీ ఇలాంటి మేడిపళ్ళు ఎన్ని ఆ చెట్టుకున్నాయో మనకు లెక్కలేదు. అలా అనంత విశ్వంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మనకు తెలియదు. ఒక బ్రహ్మాండంలో పడి తిరుగుతున్నాం మనం. ఈ బ్రహ్మాండాన్ని పాలించే దేవతలు కొందరు ఉంటారు. అలాగే కోట్లాది బ్రహ్మాండాలను పాలించేటువంటి కోట్ల కొలది దేవతలు ఉన్నారు. ఈ కోట్ల కొలది దేవతలు కూడా ఆ మణిద్వీపంలో అమ్మవారి సభకు వచ్చారట. వచ్చి వారందరూ కూర్చుని ఉండగా ఆ దివ్యమైన దేవతా సమూహంతో పరివేష్టించబడి అమ్మ కూర్చుని ఉన్నది. పరాశక్తి జగదేక సామ్రాజ్ఞి అయినటువంటి జగజ్జన్ని కూర్చొని ఉండగా అప్పుడు అమ్మ యొక్క శరీరము నుండి దివ్యమైన కాంతులు వచ్చే 8 తెల్లని కిరణాలు. ఆ 8 తెల్లని కిరణాలే వశిన్యాది వాగ్దేవతలు. అమ్మ జ్యోతిస్వరూపిణి అయితే ఆ జ్యోతిస్వరూపం నుంచి వెలువడినటువంటి కిరణములే ఈ వాగ్దేవతలు అన్నమాట. వారు ఈ సభాభవనంలో అమ్మ ముందు నిల్చుని స్తోత్రం చేశారు. రహస్యనామ సాహస్రమితి తద్విస్తృతం పరం తత కదాతి సదసి స్థిత్వా సింహాసనంబిక. అంబిక సింహాసనం మీద కూర్చుని ఉండగా వారు చేసిన ఆ స్తోత్రమే రహస్యనామ సాహస్రమని. అది ఎలా చేశారు అంటే ఉత్థాయ వసినీ ముక్ష బద్ధాంజలి పుటాస్తదా అస్తువన్నామ సాహస్రై స్వకృతైర్లలితాంబికాం. అమ్మ ఆజ్ఞ చేత వారు రచించినటువంటి ఆ దివ్య సహస్రనామ స్తోత్రాలను బద్ధాంజలి పుటా 2 చేతులు దోజిలించి శిరస్సు మీద పెట్టుకుని వంగి నమస్కరిస్తూ అమ్మవారిని స్తోత్రం చేశారట వశిన్యాది వాగ్దేవతలు. అంటే సృష్టిలో ఉన్నటువంటి శబ్ద ప్రపంచం ఏదైతే ఉందో ఈ శబ్ద ప్రపంచానికి అంతటికీ కూడా అధిష్టాన దేవతలు ఈ వాగ్దేవతలు. వీరి అనుగ్రహం చేతనే వాక్ అనేటువంటిది వస్తుంది. అందువల్ల వాగ్దేవతలు లేని పలుకులు లేవు గనక ఆ వాగ్దేవతల గురించి తెలుసుకోవాలి. అంటే వాక్కులన్నీ కలిసి అమ్మని స్తోత్రం చేశాయి అని అర్థం అన్నమాట. సమస్తములైన మాటలు సమస్తములైన శబ్దములు అమ్మని స్తోత్రం చేస్తున్నాయి. సమస్త శబ్దరాశి కలిసి జగజ్జన్ని స్తోత్రం చేస్తున్నాయంటే సమస్త శబ్దముల యొక్క సారము ఈ సహస్రనామ స్తోత్రముల్లో ఇమిడి ఉందన్నమాట. ఇక్కడ 2 విషయాలు మనకు తెలియాలి. వాక్ శక్తులు స్తోత్రం చేస్తున్నాయని ఒక విషయము, రెండవది ఇది మానవ నిర్మితమైన స్తోత్రము కాదు సహస్రనామము. అంటే కేవలము అపౌరుషేయం అన్నమాట. అపౌరుషేయం అంటే మానవ నిర్మితం కాని దానికి అపౌరుషేయం అంట. వేదాలకి అపౌరుషేయం అని పేరు. అంటే పురుష సృష్టి కాదు, తనంత తానుగా ఆవిర్భవించినటువంటి శబ్దరాశి. వేదములు ఎలా అపౌరుషేయములో ఇది కూడా అలా అపౌరుషేయములే. అమ్మవారి యొక్క శక్తులే ఈ దివ్య నామాలను ఆవిష్కరించి స్తోత్రం చేసే గనక వేద సమానములైనటువంటి వేద సారములైన నామములివి అని గ్రహించాలి. అయితే ఈ వశిన్యాది వాగ్దేవతలు అనగానే వశిన్యాది వశిని మొదలైనటువంటి వారు అన్నారు. అంటే 8 మంది వాగ్దేవతలు వీరు. వారెవరు అంటే వశిని, కామేశ్వరి,
మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనేటువంటి 8 మంది వాగ్దేవతలు. ఈ 8 మంది వాగ్దేవతల వల్లనే అక్షరములు ఉత్పన్నమయ్యాయి. అక్షరశక్తులు వేరు. అక్షరాలు మొత్తం 50 అక్షరాలు ప్రధాన అక్షరాలు. ఈ అక్షరాల నుంచే కదా పదాలు, వాక్యాలు, కావ్యాలు, వాంగ్మయం అంతా పుడుతోంది. కనుక ప్రధానమైనవి అక్షరములు అన్నమాట. అక్షరం వల్ల ఒక స్పష్టమైన భావం మనకు తెలుస్తుంది. కనుక అక్షరశక్తి ప్రధానమన్నారు. ఈ 50 అక్షరాలు 8 భాగములుగా ఉంటాయి. ఈ 8 భాగాలకి అధిష్టాన దేవతలే వశిన్యాది వాగ్దేవతలు అని తెలియాలి. మొదటిది ఈ అకారం నుంచి చివరికి హకారం వరకు ఉన్నటువంటి ఏ అక్షరములు ఉన్నాయో అక్షరముల వరుసలో మొదటిది అవర్గము అంటారు. మొదటి వర్గం అవర్గం. ఈ అవర్గంలో అ, ఆ, ఈ, ఉ, ఊ, అరు, అరు, అళు, అళు, ఎ, ఏ, ఐ, ఓ, ఓ, అం, అహ అనేటువంటి వర్గం అంతా అవర్గము అనిపించుకుంటుంది. ఆ తర్వాత వచ్చింది కవర్గము. ఈ కవర్గంలో కాకా గాఘాలు వస్తాయి. తర్వాత చవర్గము, చా ఛా జా ఝ అనేటువంటిది. అంటే చా నుంచి ఉత్పన్నమైనటువంటి అక్షరములు, అలాగే ముందు కా నుంచి ఉత్పన్నమైన అక్షరములు. 4వ వర్గం టవర్గము అనమాట. టాటా డాఢానా అనేటువంటి వస్తాయి. 5వ వర్గం తవర్గము, తాథ దాధ నా అనేటువంటివి. 6వ వర్గము పాఫా బాభా మా అని పవర్గము. 7వ వర్గము యవర్గము అంటే యారాలవలు. 8వ వర్గము శవర్గము, శా షా సాహ అనేటువంటి. ఈ 8 వర్గములుగా ఉంటాయి. మొత్తం 50 అక్షరాలు కూడా. ఈ వర్గం నిర్మాణం చేసినప్పుడు మనకు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ప్రతి అక్షరము కూడా దేవతా స్వరూపమే. అందువల్ల అక్షరములతో ఏర్పడిన మంత్రములు దేవతల్ని ఆవిర్భవింపజేస్తున్నాయన్నమాట. అందువల్ల అక్షరాలు వాడేటప్పుడు, మాటలాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్కుని దేవత అనడంలో ఇంత అంతరార్థం ఉంది. ఈ 8 వర్గములు ఏవైతే ఉన్నాయో ఈ 8 వర్గములకు అధిష్టాన దేవతలే ఈ 8 మంది వాగ్దేవతలు కూడా. వశిని దేవత అవర్గమునకు అధిష్టాన దేవత, కామేశ్వరీ దేవత కవర్గమునకు అధిష్టాన దేవత, మోదిని దేవత చవర్గమునకు అధిష్టానము, టవర్గమునకు అధిష్టానముగా విమలాదేవత ప్రకాశిస్తున్నది. తవర్గమునకు అరుణాదేవత, పవర్గమునకు జయినీ దేవత, యవర్గమునకు సర్వేశ్వరీ దేవత, శవర్గమునకు కౌళినీ దేవత అని. ఈ దేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనం పలుకు చాలా చక్కగా పలకగలమన్నమాట. అంటే ఎక్కడున్నారు ఈ శబ్ద దేవతలు, అక్షర దేవతలు అంటే మనలోనే ఉన్నారు. అమ్మ శక్తులన్నీ కూడా కలిస్తేనే మన శరీరంలో చైతన్యంగా ప్రసరిస్తున్నది. ఈ అక్షరములన్నీ ఏం చేస్తున్నాయి? అమ్మవారిని స్తుతిస్తున్నాయన్నమాట. అమ్మవారంటే ఎవరు? ఈ సమస్త శక్తులకి మూలమైనటువంటిది, సమస్త విశ్వంలో ఉన్న శక్తులన్నిటికీ మూలమైనది ఎవరో వ్యక్తిలో ఉన్న శక్తులకు కూడా మూలమైనది ఆ తల్లి. ఆ తల్లిని ఆత్మ అని ఉపనిషత్తు చెప్పింది. ఆ తల్లిని జగదంబిక అని స్తుతించే ఉపాసనాపరమైనటువంటి మంత్రరాశి అంతా కూడా. అందువల్లనే స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అని లలితోపాఖ్యానం చెప్తోంది. స్వాత్మైవ దేవతా ప్రోక్త, మనం ఉపాసించే దేవత ఎవరు? స్వాత్మైవ, స్వ ఆత్మ ఏవా, తన యొక్క ఆత్మే దేవత అన్నాడు. ఇంద్రియాలకు అతీతంగా ఉంటూ ఇంద్రియాలన్నిటికీ శక్తిని ప్రసరింపజేసే ఏ మూల ఆత్మ చైతన్యం ఉందో ఆ ఆత్మ చైతన్యమే దేవత. మనం దేవతని ధ్యానించామంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. దేన్ని చూస్తున్నాం, దేనితో చూస్తున్నాం అని ప్రశ్నిస్తే చూసే కళ్ళు మూసుకున్నాయే, మరి చూసే వస్తువు దేన్ని చూస్తున్నాం మనం? అదే ఆత్మస్వరూపము. దేనితో చూస్తున్నాం? ఆత్మతోనే దర్శిస్తున్నాం మనం. అందువల్ల బాహ్యమైన ఉపకరణములతో చూసేది ఏదైనా నశించిపోతుంది. కనుక బాహ్య ఉపకరణములకు లభ్యము కానిది ఆత్మ. ఆ ఆత్మే లలితాదేవత. ఆ ఆత్మశక్తిని గ్రహించడానికి ఏ శబ్దరాశి మనకొస్తుందో ఆ శబ్దరాశే వశిన్యాది వాగ్దేవతలని చెప్తున్నారు. అంటే ఈ అక్షరములన్నీ లలితాదేవిని స్తోత్రం చేస్తున్నాయంటే సమస్త విద్యలన్నీ కూడా ఈ ఆత్మవిద్యను ఆవిష్కరించుకోవడానికి చేసే సాధనలు అన్నమాట. ఆ విధంగా వశిన్యాది వాగ్దేవతల గురించి చెప్పారు. ఈ వశిన్యాది వాగ్దేవతలు అక్షరముల్లో ఇలా అధివసించి ఉంటే మన లోపల ఒక పలుకు పలకడానికి వీళ్ళ సహాయం లేనిది పలకలేమని చెప్తూ వ్యాఖ్యాతలు, మంత్రశాస్త్రవేత్తలు మరికొన్ని విషయం చెప్పారు. అవి ఏమిటి అంటే మనం పలుకు పలకడానికి ఏమిటేమిటి ఆధారం అనేటువంటిది. భారతీయ శబ్దశాస్త్రం కానీ భాషాశాస్త్రం కానీ ఎంత లోతైనటువంటి అవగాహనతో తపస్సుతో కూడుకున్నదో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒక్కొక్క అక్షరాన్ని ఏర్పరిచిన వాళ్ళు ఋషులు తపస్సు చేత ఏర్పరిచారు. అందువల్ల వాళ్ళు ఇంకా అనేక వివరాలు చెప్తున్నారు. శబ్దాలకు అనేక పేర్లు పెట్టారు.
కంఠ్యములు, దంత్యములు, ఓష్ఠ్యములు ఇత్యాది పేర్లు. కంఠ్యములు అంటే కంఠము నుండి పలికే శబ్దములు కొన్ని ఉన్నాయి, ఓష్ఠ్యములు కొన్ని ఉన్నాయి, అంటే పెదవుల వల్ల పలికే శబ్దములు కొన్ని, దంత్యములు దంతముల కలయిక వల్ల పలికేవి కొన్ని, తాళవ్యములు అంటే దవడల కలయికల వల్ల చెప్పేటువంటి శబ్దములు కొన్ని. ఇలాగా మన నోటి నుండి ఏ ఏ శబ్దం ఎలా పలుకుతుందో కూడా ఒక గొప్ప సైన్స్, అక్షర విజ్ఞానాన్ని ఏర్పరిచారు మన యొక్క శబ్దశాస్త్రవేత్తలు, పాణిని మొదలైనటువంటి వారు. ఇదంతా కూడా దేవతామయమైనటువంటిదిగా దర్శించారు. అలాగా మనం పలుకు పలకడానికి కరణములు కొన్ని ఉన్నాయి, సాధనలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే కంఠము, తాళువు, ఓష్ఠములు, దంతములు అనేటువంటి ఇక్కడ ప్రధానంగా చెప్పి ఆ ఉచ్చారణకు ఉపకరించే ప్రయత్నాలు రెండు ఉన్నాయి. అవేమిటంటే అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము. అంటే లోపల నుండి జరిగే ప్రయత్నం ఒకటి, బయట నుండి జరిగే ప్రయత్నం ఒకటి, ఇవి రెండు. ఆ తర్వాత ఉచ్చారణకు ఉపకరించే కరణం ఒకటి ఉన్నది, అది నాలుక అన్నమాట. ఇవన్నీ కలిపితే మొత్తం 8 అయ్యాయి. కంఠము, తాళువు, ఓష్ఠములు, దంతములు 4. అదేవిధంగా మూర్ధము పై అంగిలి భాగం అన్నమాట, దీనితో 5. ఆ తర్వాత చెప్పినది ఉచ్చారణ ఉపకరించే ప్రయత్నాలు 2, వీటితో 7 అయ్యాయి. 8వది కరణము, నాలుక అన్నమాట. ఈ 8ంటిని సరిగ్గా నడపగలిగేటువంటి ఏ చైతన్య శక్తి ఉందో ఆ చైతన్య శక్తి 8 విధములైనటువంటి వాగ్దేవతా స్వరూపాలుగా చెప్పబడుతున్నాయి. అంటే అక్షరములను అధిష్ఠించినటువంటి వారు, మనలో పలుకులు పలికించేటువంటి కదలికలను తెచ్చేటువంటి వారు దేవతలు. అంటే వారి అనుగ్రహం లేనిదే మన శరీరమే లేదనమాట. ఇటువంటి వాగ్దేవతలే వశిన్యాది వాగ్దేవతలు. వారందరూ కూడా అమ్మ ముందు నిల్చుని 2 చేతులు దోజిలించి ఈ సమస్త దేవతా సమూహము వింటూ ఉండగా స్తోత్రం చేశారట. అంటే అక్షరాలే స్తోత్రం చేస్తున్నాయి. అక్షరాలు స్తోత్రం చేస్తున్నాయంటే అర్థం ఏమిటి? అక్షర సారములన్నీ కూడా, అక్షరముల లక్ష్యములన్నీ కూడా ఈ నామములందు ప్రపంచీకరింపబడుతున్నాయి అని అర్థం అన్నమాట. ఆ స్తోత్రం అమ్మవారు విన్నది. శ్రుత్వా స్తవం ప్రసన్నాభూల్ లలితా పరమేశ్వరి తే సర్వే విస్మయం జగ్ముహు ఏతత్ర సదసి స్థితాః. వశిన్యాది వాగ్దేవతలు చేసినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని విన్న లలితా పరమేశ్వరి సంతుష్టురాలైంది. అక్కడ ఆ స్తోత్రాన్ని విన్నటువంటి కోట్లాది దేవతలందరూ కూడా విస్మయాన్ని పొందారు, ఆనందంతో విస్మయాన్ని పొందారు. విస్మయం ఎందువల్లంటే ఆ స్తోత్రములో ఉన్న అద్భుతమైన రహస్యాలు స్ఫురించడం వల్ల కలిగిన విస్మయం అన్నమాట అది. తతప్రోవాచ లలిత సదస్యాన్ దేవతాగణాన్ మమాజ్ఞయైవ వాగ్దేవ్యశ్చక్రు స్తోత్రమనుత్తమం. ఆ తర్వాత లలితాదేవి స్వయంగా సభను ఉద్దేశించిలా అన్నారట, నా ఆజ్ఞ చేత వాగ్దేవతలు ఈ దివ్య స్తోత్రాన్ని చేశారు. ఈ స్తోత్రం అంతా కూడా నా నామములతో అంకితమై ఉన్నది. అంకితమై అంటే చిహ్నితమై అని అర్థం అన్నమాట. అంటే నా నామముల గుర్తులు కలిగి ఉన్నటువంటి స్తోత్రం ఇది. అంకితం నామభిర్దివ్యై మమ ప్రీతి విధాయకై తచ్ఛృణుద్వం సదాయూయం స్తోత్రం మత్ప్రీతి వృద్ధయే. నాకు అత్యంత ప్రీతి కలిగించే స్తోత్రం ఇది అని అమ్మవారే స్వయంగా చెప్తున్నారు. కనుక అమ్మవారి యొక్క వాత్సల్యం పొందడానికి అత్యంత సులభమైన మార్గము ఈ స్తోత్రం అన్నమాట. మత్ప్రీతి వృద్ధయే, అమ్మవారి ప్రీతిని వృద్ధి చేసేటువంటి స్తోత్రం ఇది. ప్రవర్తయధ్యం భక్తేషు మమ నామ సహస్రకం. ఈ నామ సహస్రాన్ని లోకంలో ప్రవర్తింపజేయవలసిన బాధ్యత అక్కడొచ్చినటువంటి మహాత్ములందరికీ అమ్మవారు అప్పచెప్పారు. ఎటువంటి మహాత్ములు వారు అంటే దివ్యౌఘాః మానవౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ అని 3 రకములైన ఓఘముల గురించి చెప్పారు. దివ్యోఘ, మానవౌఘాశ్చ, సిద్ధౌఘాశ్చ సమాగతాః తత్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. అక్కడ ఉన్నటువంటి వారు ఎటువంటి వారంటే దివ్యౌఘములు. ఔఘము అంటే సమూహము అని అర్థం అన్నమాట. దివ్యౌఘము అంటే దేవతా సమూహం ఉన్నది. అదేవిధంగా మానవౌఘము, మానవులలో మహిమాన్వితులైనటువంటి వారు అక్కడ ఉన్నారు, అంటే మహర్షులు అన్నమాట. మహర్షులందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. అదేవిధంగా సిద్ధౌఘాశ్చ, సిద్ధులు ఉన్నారు. సిద్ధులంటే సనక సనంద నారదాదులందరూ సిద్ధకోటి కిందకు వస్తారు. ఈ విధంగా దేవతాకోటి, మహర్షి కోటి, సిద్ధకోటి వీరందరూ కూడా అమ్మవారి యొక్క దివ్య సహస్రనామ స్తోత్రాన్ని సాక్షాత్తు వశిన్యాది వాగ్దేవతల నోటంట విన్నారు. దానిని వ్యాప్తి చేయమని అమ్మవారు ఆజ్ఞాపించారు. శ్రీచక్రే మాం సమభ్యర్చ్య జప్త్వా పంచదశాక్షరీం. శ్రీచక్రంలో అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి మంత్రమైనటువంటి పంచదశాక్షరిని జపించి
పశ్చాన్నామ సహస్రం మే కీర్తయేన్ మమ తుష్టయే. తర్వాత ఈ సహస్రనామాల్ని జపించాలి అన్నారు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. శ్రీచక్రము పంచదశాక్షరి మంత్రము లేకపోతే సహస్రనామ స్తోత్రం చేయవచ్చా చేయకూడదా అనేటటువంటిది. ఇక్కడ చెప్తున్నారు శ్రీచక్రార్చన చెప్తున్నారు, పంచదశాక్షరం చెప్తున్నారు. అయితే శ్రీచక్రము మంత్రము ఈ రెండింటికి కూడా నియమములు ఉన్నాయి. నియమం లేనిది మంత్రజపం అనేటువంటిదే లేదు. ఆ నియమంలో గురూపదేశం మొదలుకొని అనుష్ఠానం మొదలుగా ఎన్నో నియమాలు ఉన్నాయి. మరి ఈ లలితా సహస్రనామం ఇవన్నీ చేస్తే కానీ చెయ్యరాదా అంటే వెంటనే అమ్మ అన్న మరో మాట ఉన్నది, దాన్ని తెలుసుకుందాం. మా మర్చయతు వా మావా విద్యాన్ జపతు వా నవా కీర్తయే నామ సాహస్రం ఇదం మత్ప్రీతయే సదా మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ. ఇదిగో ఈ మాటని ఆధారం చేసుకుని ఈ లలితా సహస్రనామ భాష్యం గురించి మనం చర్చించడానికి పూనుకున్నది. మా మర్చయతు వా మావా, నన్ను అర్చించినా అర్చించకపోయినా, అంటే శ్రీచక్రాన్ని అర్చించినా అర్చించకపోయినా, విద్యాన్ జపతు వా నవ, విద్యాం అంటే శ్రీ విద్యా మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని జపించినా జపించకపోయినా, అంటే ఉపదేశం ఉన్నదనో లేదనో జపించలేదనో ఈ బాధలేవి లేకుండానే కీర్తయే నామ సహస్రం, ఈ నామ సహస్రాన్ని కీర్తనం చేస్తే ఇదం మత్ప్రీతయే సదా, అంటే అర్చనాదులతో పని లేకుండానే ఈ సహస్రనామాన్ని జపించితే చాలు అని అమ్మ చెప్పినదంటే ఈ సహస్రనామాలలోనే అర్చన దాగి ఉంది అని అర్థం అన్నమాట. ఆ మంత్ర రహస్యములు, మంత్ర సంకేతములు, అర్చనకి కావలసిన విషయములు అన్నీ నామాల్లోనే దాగి ఉన్నాయి. ఈ నామాలని భావనని ప్రవేశపెట్టి అటువంటి భావనతో కూడిన భక్తితో శ్రద్ధగా చదివితే సమస్త అర్చన చేసిన ఫలము, జపం చేసిన ఫలం కూడా లభిస్తుంది. అటువంటి శక్తి దాగి ఉన్న నామములు అని అమ్మవారే తెలియజేస్తున్నారు. అమ్మవారికి ప్రీతి కలిగించే నామములివి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రములోనే నామపారాయణ ప్రీత అని చెప్పబడింది. నామపారాయణం చేత ప్రీతిని పొందే తల్లి అని. అదేవిధంగా అష్టోత్తర శతనామాలలో నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః అని చెప్పబడింది. నామపారాయణమునకు సంతోషించి అభీష్ట ఫలములనిచ్చేటువంటి తల్లి అని. ఆ విధంగా పురాణోక్తమైనటువంటి ఈ నామస్తోత్రము చక్కగా పఠించి భక్తితో కీర్తించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలమని అమ్మ శాసనం. తస్మా నామ సహస్రం మే కీర్తయధ్వం సదాదరాత్. ఈ నామసహస్రమును ఆదరంగా చదువుకోవాలి అన్నారు. ఆదరంగా అంటే అత్యంత ప్రీతితో భక్తితో అమ్మ ఎడల భక్తితో చదవాలి తప్ప అహంకారపూరితంగానో లేక మేము అనుష్ఠానం చేస్తున్నాం కదా అనేటువంటి డాంబికంగానో చదవరాదు. శ్రద్ధాభక్తులతో చదవవలసినది ఈ దివ్య స్తోత్రము అని పూర్వపీఠికలో ఏ విధంగా ఇది ఆవిర్భవించింది లలితా సహస్రనామ స్తోత్రము ఇత్యాది విషయాలు చెప్పారు. ఇప్పుడు ప్రారంభం కాబోతున్నది లలితా సహస్రనామ స్తోత్రం. అయితే ఈ సహస్రనామ స్తోత్రం ప్రారంభమయ్యే ముందు దీని గురించి ఒక అవగాహన మనకు కావాలి. ఏమిటి చెప్పబడింది ఈ సహస్రనామ స్తోత్రములో? ప్రతి దేవతకి ఒక సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఎందుకంటే మంత్రం ఉంటే దేవత ఉంటుంది, ఈ రెండు ఉంటే సహస్రనామ స్తోత్రం ఉంటుంది. అందులో విశేషం ఏమిటంటే మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత సర్వవ్యాపకమైన చైతన్యము యొక్క వ్యక్తీకరణ. అంటే సర్వవ్యాపకంగా ఏ దివ్య చైతన్యం ఉందో ఆ దివ్య చైతన్యమే ఆ దేవత అన్నమాట. ఆ దేవతలో ఆ సర్వాన్ని దర్శించడం ఎలాగో చెప్తుంది సహస్రనామములు అనేటటువంటివి. అందుకే ప్రతి దేవతకి సహస్రనామములు చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ లలితాదేవి ఈ సర్వ చైతన్య రూపిణి అయిన పరబ్రహ్మ స్వరూపిణి కనుక ఆ పరబ్రహ్మ ఎన్ని దేవతలుగా ఆవిర్భవించిందో, ఎన్ని విషయములు ఎన్ని లీలలు నెరపుతున్నదో అవన్నీ కూడా ఈ సహస్రనామ స్తోత్రంలో చెప్పబడుతున్నాయి. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటో ఒక్కసారి చెప్పుకుంటే, ఇతర సహస్రనామాలకి ఈ సహస్రనామానికి కొన్ని భేదములున్నాయి. ముఖ్యంగా ఇది కేవలం నామములు కూర్చిన స్తోత్రము కాదు, ఇది ఒక శాస్త్రము అని తెలియాలి. ఈ శాస్త్రము ఒకవైపు మంత్రశాస్త్రము, మరొక వైపు యోగ శాస్త్రము, మూడవది ధర్మశాస్త్రము కూడా. లలితా సహస్రనామంలో ధర్మశాస్త్రానికి అవసరమైన విషయములు చాలా చెప్పబడి ఉన్నాయి. అదేవిధంగా యోగం గురించి చెప్పబడింది, మంత్రము గురించి చెప్పబడి ఉన్నాయి. అంటే ఈ మూడింటికి ఒక అవినాభావ సంబంధం ఉందన్నమాట. దేనికదే విడిగా లేదు. మనం యోగం చేసినా సాధన చేసినా ఒక ధర్మపరమైన మర్యాదలతో చేయాలి. ఆ మర్యాదలు ఏమిటో కూడా ఇందులో చెప్పబడింది. శాస్త్రంలో విశేషం ఏమిటి అంటే సాధారణంగా పునరుక్తి అనేటువంటిది ఉండదు శాస్త్రంలో. కానీ స్తోత్రంలో పునరుక్తి ఉన్నా దోషం లేదంటారు. అంటే ముఖ్యంగా నామాలు కూర్చేటప్పుడు పునరుక్తి వస్తుంది. ఈ పునరుక్తి ఆదరాతిశయం చేత ప్రేమగా మాటిమాటిగా అంటుంటాం కనుక
పునరుక్తి అనేటువంటిది వస్తుంది. అంటే అన్నమాటే మళ్ళీ అనడం అన్నమాట. ఇతర సహస్రనామాల్లో ఇది కనబడుతూ ఉంటుంది మనకి, ఒకే నామం 2-3 మార్లు రావడం. కానీ లలితా సహస్రనామ స్తోత్రముల్లో మాత్రము పునరుక్తులు అంతగా కనబడవు. ఎక్కడో 1-2 కనబడ్డా దానికి ముందు వాక్యాలతోనో తర్వాత వాక్యాలతోనో అనుసంధానం చేసుకుంటే అది మళ్ళీ ప్రత్యేక పదంగానే ఉంటుంది తప్ప మళ్ళీ చెప్పబడ్డ పదంగా ఉండదు. అందువల్ల ఇది శాస్త్రము అని చెప్పడానికి ఇదొక ప్రమాణం. ఎక్కడ పునరుక్తి లేనటువంటి పదములు ఉంటాయి. తర్వాత స్ఫుటంగా స్పష్టంగా కనబడుతున్నటువంటి సంబంధం ఒకటి ఉంటుంది. దీన్నే కంటిన్యూటీ అంటారు, క్రమ పద్ధతి అన్నమాట. క్రమ పద్ధతి ఏమిటంటే ఒక నామానికి లంకె చాలా బలంగా స్పష్టంగా తెలుస్తుంది మనకి. అందువల్ల ఇది శాస్త్రం అనడానికి ఇదొక విషయం. పైగా కేవలం నామాల కూర్పుగా కాకుండా ఒక అపూర్వమైన కావ్యంలా కనబడుతుంది మనకి లలితా సహస్రనామం. అలంకారాలు ఉంటాయి దీంట్లో, దివ్యమైన శబ్దములు, మధురమైన శబ్దాలు ధ్వనిస్తూ ఉంటాయి. ఈ విధంగా పూర్ణ కావ్య లక్షణాలతో శోభిస్తూ ఉంటుంది లలితా సహస్రం. ఇది మరొక అర్హత దీనిలో. ఇంకా ఇందులో చెప్పబడేవి పూజా సంకేతములు, చక్ర సంకేతములు, దేవతా సంకేతములు తెలియజేయబడతాయి. సంకేతములు అంటే సూచించే విషయములు అన్నమాట. పూజలను సూచించేవి అంటే అమ్మవారి పూజలకు సంబంధించిన నామములు, చక్రానికి అంటే శ్రీచక్రానికి సంబంధించిన విషయములు, అలాగే మంత్రానికి సంబంధించినటువంటి అంగములు, ఉపాంగములు, ఇవి దేవతలకు సంబంధించిన విషయములు, ఇవన్నీ కూడా ఈ నామాల్లో ఉన్నాయన్నమాట. పైగా పరాశక్తి ఎన్నెన్ని మూర్తులు ధరించిందో అన్ని మూర్తులు ఇందులో చెప్పబడ్డాయి కనుక ఆ సమస్త దేవతాకృతులని కూడా స్మరించిన పుణ్యం లభిస్తుంది ఇందులో. ఇది మరొక విషయం. ఇంకొక విషయం ఏమిటంటే యోగ రహస్యములు ఇందులో దాగి ఉన్నాయి. యోగ రహస్యం అంటే కుండలిని యోగం ఇత్యాదులన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయి, యోగ రహస్యములన్నీ. ఆ తర్వాత ఈ శాస్త్రంలో కనబడుతున్నది పూర్ణంగా సమన్వయం. ఒక వాక్యానికి ఉన్న సమన్వయంతో పాటు పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటారు. పిండాండం అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రపంచం, అదేవిధంగా ఈ విశ్వమంతా కలుపుకుని బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండంలో ఏ శక్తి ఉందో ఆ శక్తే మనలోనూ ఉన్నది అనేటువంటి దాని యొక్క సమన్వయం ఇందులో కనబడుతుంది. అందువల్లనే విశ్వమంతా నిండి ఉన్న అమ్మవారి గురించి తెలియజేస్తూ మనలో అమ్మవారు ఎలా నిలిచి ఉన్నారో, ఏ ఏ పనులు చేస్తున్నారో కూడా చెప్తారు. ఈ విధంగా మనలోనే అమ్మవారి యొక్క చైతన్యాన్ని, దేవతా చైతన్యాన్ని దర్శించే విధానం తెలియజేయబడుతుంది ఇందులో. ఈ విధంగా యోగ విద్య తర్వాత పిండాండ బ్రహ్మాండ సమన్వయం చెప్పబడిన తర్వాత మరొక అంశం ఇందులో తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది కేవలము ఉపనిషత్తు అనేటువంటిది. ధర్మశాస్త్రము, యోగశాస్త్రము, మంత్రశాస్త్రమే కాక ఉపనిషత్ శాస్త్రము కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రం. ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటి? ఆత్మవిద్యను తెలియజేసేది ఉపనిషత్తు. పూర్ణంగా అధ్యాత్మ విద్యను తెలియజేస్తుంది. అంటే దేహాదులకు పరమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలియజేస్తూ ఆ ఆత్మే నీవు అనేటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది కనుక ఆత్మవిద్యే ఇదే. అసలు శ్రీ విద్యే ఆత్మవిద్య అన్నారు. దాన్ని తెలియజేసేటువంటి లలితా శాస్త్రం ఈ ఆత్మవిద్యనే పూర్ణంగా ప్రకటిస్తూ ఉంటుంది. ఈ విషయానికి కూడా సూచన మనకి స్తోత్రంలోనే కనబడుతుంది. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అని చెప్పబడుతుంది. కనుక ఆత్మవిద్య మహావిద్య అయినటువంటిది లలితా సహస్రనామ స్తోత్రం. బాగా పరిశీలించుతూ వెళుతూ ఉంటే మన ఆత్మస్వరూపమే అమ్మ అని సాక్షాత్కరిస్తుంది. పైగా ఈ నామాల కూర్పు ఎలా ఉంటుందంటే ఈ శబ్దం వింటూ ఉంటేనే ఆ శబ్ద మాధురిలో, ఆ శబ్ద గమనంలో అమ్మ యొక్క రూపం కనబడుతుంది. ఒక శబ్దాల కూర్పులోనే దేవతా స్ఫురణ మనకు తెలుస్తుంది. మహర్షులు చేసిన స్తోత్రాలకి అంతటి వైశిష్ట్యం ఉంటుంది. శబ్దాల కూర్పులో దేవతా స్ఫురణ. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మనం చదువుతూ వెళితే ఒక విరాట్ పురుషుని యొక్క మూర్తి స్ఫురిస్తూ ఉంటుంది ఆ శబ్ద ప్రకంపనల్లో. ఆ విధంగానే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని మనం చదువుతుంటే ఈ శబ్ద గమనంలో ఏర్పడ్డ ప్రకంపనల్లో ఒక లాలిత్యము, ఒక స్త్రీ సహజమైనటువంటి సౌందర్యము, మాధుర్యము ఇత్యాదులన్నీ మనకు కనబడతాయి. అంటే శబ్ద స్ఫురణలో, శబ్ద ప్రకంపనల్లో కలుగుతున్న అనుభూతిలోనే అమ్మ యొక్క సాక్షాత్కారం మనకు కలుగుతుందన్నమాట. ఆ విధమైనది అక్షరాల కూర్పు. ఒక భావాన్ని కేవలం అర్థమే అందించదు, శబ్దం కూడా అందిస్తుంది. శబ్దము అర్థము కలిసి ఒక భావాన్ని పట్టి ఇస్తాయి. మామూలు కవి చక్కగా రసజ్ఞుడైతే అతడే చేస్తాడు ఆ పని. అలాంటిది కవులకు కవులైనటువంటి వాగ్దేవతలు, కవులకు కూడా పలుకులిచ్చినటువంటి వాగ్దేవతలు చేసిన స్తోత్రంలో ఇన్ని రహస్యాలు ఉండడంలో ఆశ్చర్యమేముంది. ఇక
ఇందులో కావ్యమాధుర్యాదులు వీటన్నిటితో పాటు అమ్మవారి యొక్క స్వరూపం చెప్పబడుతుంది. అమ్మవారి రూపం పూర్ణంగా ఆవిష్కరింపబడుతుందన్నమాట. అమ్మవారి యొక్క రూపం 2 విధములుగా ఉంటుంది. అది స్థూల రూపం, సూక్ష్మ రూపం అని. స్థూల రూపం అనగానే ఒక లేమ్యాన్, అత్యంత సామాన్యుడికి కూడా స్ఫురించేటువంటి స్థూలాకృతి. ఎందుకంటే మానవుడి యొక్క ప్రథమ అవస్థలో స్థూల దృష్టి ఉంటుంది. అమ్మవారు అనగానే ఆయుధాలు ధరించి చీరగట్టుకుని కూర్చున్న ఒక మూర్తి అన్నమాట ఈ స్థూలాకృతి. ఇది కూడా మన యొక్క సూక్ష్మ ప్రపంచంలో ఏర్పడే స్థూలాకృతి అన్నమాట. సాధకుడు అమ్మవారిని ధ్యానించాలంటే ముందు ఒక స్థూలాకృతిని ధ్యానిస్తాడు. లలితాదేవి ఎలా ఉంటుంది? అరుణాం కరుణా తరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపమని పాశము, అంకుశము, పుష్పబాణములు, చాపము ధరించి కూర్చున్నటువంటి కామాక్షి స్వరూపం మనకు కనబడుతుంది. ఇది స్థూల రూపం అన్నమాట. అయితే ఈ స్థూల రూపం ఇందులో చక్కగా వర్ణిస్తారు. మొదటిగా లలితా సహస్రనామంలో ఆ స్థూల రూపం ఎలా ఉన్నదో దివ్యంగా వర్ణిస్తూ ఆపాద కేశాంతము, ఆకేశ పాదాంతము కూడా వర్ణించబడి ఉంటుంది. ఆ స్థూల రూపం తర్వాత చెప్పబడేది సూక్ష్మ రూపము. సూక్ష్మ రూపం ఏది అంటే మంత్రస్వరూపమే సూక్ష్మ రూపము. ఎందుకంటే దేవత ఆవిర్భవిస్తుంది దేనివల్ల? అక్షరశక్తి వల్ల, మంత్రశక్తి వల్ల. కనుక సూక్ష్మ రూపము అవుతోంది మంత్రం అన్నమాట. అంటే ఏ దేవతాకృతిని మనం ధ్యానిస్తున్నామో ఆ దేవత పూర్ణంగా మంత్రమయమైనటువంటి ఆకృతి అని తెలియాలి. ఇది సూక్ష్మము. ఈ సూక్ష్మంలో మొదటిది. ఈ సూక్ష్మాన్ని మళ్ళీ విభజన చేస్తే సూక్ష్మతర, సూక్ష్మతమ రూపములు కూడా కనబడతాయి. అవేమిటో రేపు తెలుసుకుందాం. ఈ రోజుకి స్వస్తి. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.